హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కన్నాస్ ఫుడ్ వరల్డ్. ఈరోజు మనం కొబ్బరి నూనె తయారు చేసుకోబోతున్నాం. వీటిని కూడా మంచిగా నీట్గా దీంతో క్లీన్ చేసేసాం అనమాట. ఇప్పుడు ఈ షెల్ అంతా తీసేసాము. ఇప్పుడు మనకి ఈ యొక్క వైట్ పార్టే ఉంది. సో ఈ యొక్క వైట్ పార్ట్ని మనం చాలా స్మాల్ పీసెస్గా, వీలైనంత చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి కొబ్బరి కూడా మంచిగా వచ్చింది, కొబ్బరి పాలు కూడా మంచిగా వస్తాయి, అలాగే మంచిగా మెత్తగా నలిగిద్ది అనమాట. అదే ఆ షెల్ ఉండి మనం కొబ్బరి పట్టేసినాం అనుకోండి పిండి, అప్పుడు ఏంటంటే మనకి కొబ్బరి అనేది ఇంకా 2-3 సార్లు పట్టాల్సి వచ్చింది. అదే ఇలాగ స్మాల్ పీసెస్ కొబ్బరి పైన షెల్ తీసేసి చేస్తే మనకి కొబ్బరి కూడా మంచిగా నలిగి మెత్తగా, చాలా మెత్తగా వచ్చింది అనమాట. అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, కొబ్బరి నూనె అనేది మంచిగా వచ్చింది. ఇప్పుడు మనం స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, ఈ కొబ్బరిని ఇలాగ స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న కొబ్బరిని దీంట్లో మిక్సీ జార్లో వేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఒక టీ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ దీంట్లో పోసుకుందాం. ఏం లేదండి, ఇదిగోండి టీ గ్లాసు. ఈ టీ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్, ఇదిగోండి 2 గ్లాసుల వాటర్ని దీంట్లో పోసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు పోసుకున్నాం కదా, పోసుకున్న తర్వాత ఈ యొక్క మిక్సీ జార్కి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ ఆడించుకోవాలి. ఇదిగోండి, ఇప్పటివరకు మనం మిక్సీలో పట్టుకున్నటువంటి ఈ యొక్క కొబ్బరి పేస్ట్ అనమాట. ఇదిగోండి కొబ్బరి పేస్ట్, చూడండి ఎంత మెత్తగా, ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చాలా సాఫ్ట్గా వచ్చింది. సో క్లాత్ని తీసుకోండి. సో నేను ఇలాగా మంచి క్లాత్ ఒకటి తీసుకున్నాను. సో క్లాత్ని తీసుకున్న తర్వాత దీన్ని మెత్తగా మంచిగా వడకట్టాలి. ఇదిగోండి ఇలాగా వీడియోలో చూపించినట్టుగా చాలా టైట్గా గట్టిగా పట్టుకోవాలి. పట్టుకొని ఇదిగోండి గట్టిగా పిండితే చూడండి పాలు ఎలా వస్తున్నాయి, కొబ్బరి పాలు. చూసారా మన కష్టం ఎలా వర్కౌట్ అయిందో. గట్టిగా పిండాలి మనం, అసలు ఒక్క చుక్క కూడా పాలు పోకుండా గట్టిగా పిండాలి. ఇదిగోండి చూడండి కొబ్బరి పాలు ఎలా వస్తున్నాయో. ఉన్నటువంటి కొబ్బరి పాలు చూసారా, సో ఎంత చిక్కగా వచ్చాయో. సో ఇప్పుడు వీటిని మనం ఒక నైట్ మొత్తం కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రెండ్స్, మనం తీసుకున్నటువంటి కొబ్బరి పాలని ఇదిగోండి పొయ్యి మీద పెట్టేసి ఇలాగ ఉడికిస్తున్నాను అనమాట. ఇలాగ మంచిగా పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. చూసారా, ఇలా ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఇప్పుడు మనకి ఆయిల్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి మన యొక్క ఛానల్ని. అలాగే మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కన్నాస్ ఫుడ్ వరల్డ్. సరే ఎలా ఉడుకుతుందో, ఇదంతా పొంగు వస్తుంది. సో ఇలా ఉడకాలన్నమాట, ఉడికితేనే మనకి. చూసారా మన యొక్క కొబ్బరి నూనె అనేది ఎలా వచ్చిందో. సో ఇలా అన్నమాట. ఈ యొక్క గిన్నె మొత్తం కూడా ఏంటంటే మాడిపోతూ ఉంది. సో అయినా కానీ మనం ఏంటంటే తీయకూడదనమాట. మనం కొద్దిసేపు ఆ యొక్క వేడిని అనేది, ఆ మంట అనేది కొంచెం తగ్గించుకోవాలి. అంతేగాని మంట ఎక్కువ పెట్టుకొని ఇలా గిన్నె మాడబెట్టుకోకూడదు. మనం ఏంటంటే ఈ కొబ్బరి నూనె అనేది వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఈ ప్రాసెస్లో, చివరి ప్రాసెస్లో తీసామనుకోండి, కొబ్బరి నూనె సరిగ్గా మంచిగా రాదనమాట. సో ఇది నేను 3 కొబ్బరికాయలు తీసుకొని, అంటే 3 కొబ్బరికాయలను తీసుకుంటే నాకు వచ్చిన ఆయిల్ ఇదనమాట. దీన్ని వడకట్టిన తర్వాత పూర్తి ప్రాసెస్ అనేది వీడియో చివరి వరకు చూడండి, మీకు తెలిసిద్ది. చూసారా, స్మెల్ కూడా చాలా బాగుందన్నమాట. దీని యొక్క వాసన అనేది, అసలు కొబ్బరి నూనె అనేది ఇక్కడ నాకు పీలుస్తుంటే చాలా బాగుంది. సో ఈ వీడియో అనేది మీరు చూసినందుకు చాలా ధన్యవాదాలు. సో మన యొక్క కన్నాస్ ఫుడ్ వరల్డ్ అనేటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అనేది చివరి వరకు చూడండి, ఇంకా అయిపోలేదు. మనకు వచ్చినటువంటి కొబ్బరి నూనె అనమాట. ఇదిగోండి చూడండి. సో నిజంగా ఈ యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి నేను కొబ్బరి నూనె కూడా మంచిగా చేయటం ఇంట్లోనే ప్రాసెస్ చేశాను. సో మనకి 3 కొబ్బరికాయలు తీసుకుంటే మనకు వచ్చినటువంటి ఆయిల్ అనమాట. చూడండి చాలా తక్కువే వచ్చింది. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను, ఎందుకంటే మీ అందరికీ చూపించడానికి. చూసారా, ఈ గ్లాస్లో చాలా ఇంతే వచ్చింది. మనం 3 కాయలు తీసుకుంటే మనకు వచ్చినటువంటి కొబ్బరి నూనె ఇదనమాట. సో నేను యూట్యూబ్ వీడియోలో కొంతమంది చూసినప్పుడు
ఒక కొబ్బరికాయకే దాదాపు వాళ్ళు చాలా కొబ్బరి నూనె వచ్చినట్టు చూపిస్తారు. అదెలా వచ్చిందో నాకే అర్థం కాలేదు. నేను గూడా అలాగే మేము 3 కాయలు తీసుకున్నాం గదా! చాలా ఎక్కువే నూనె వచ్చిద్ది మంచిగా అసలా అని జెప్పేసి అనుకున్నా. చాలా ఆశపడ్డాను. కానీ తీరా జూస్తే మనకి చూడండి 3 కాయలకి ఇంతే నూనొచ్చింది. సో, ఇదనమాట ఫైనల్‌గా మంచిగా మనం తీసినటువంటి కొబ్బరి నూనె. ఇది పచ్చి కొబ్బరికాయలతో నేను చేసినటువంటి నూనెనమాట. ఓకేనా? ఎండు కొబ్బరికాయలతో చేయాలంటే మళ్ళీ దానికి వేరే ప్రాసెస్ ఉంది. సో, ఈ యొక్క కొబ్బరి నూనె అనేది ఫస్ట్ ఇదిగోండి కొబ్బరికాయల్ని తీసుకొని ఆ యొక్క మన కొబ్బరి పాలు ఏదైతే చేసినామో దీంట్లో ఉడికించుకున్నామనమాట. ఇది ఫస్ట్ పాత్ర. పొయ్యి మీద ఉడికించుకున్నాం చాలా సేపు. ఉడికించుకున్న తర్వాత ఇదిగోండి దాని తర్వాత ఈ యొక్క పాత్రలోకి, ఈ గిన్నెలోకి తీసుకున్నాం నూనె. అంటే వడకట్టలేదు. డైరెక్ట్‌గా వడకడితే ఏంటంటే మనకి ఈ యొక్క వడకట్టేటువంటి గిన్నె గూడా కొద్ది సార్లు పాడైపోయే ఛాన్స్ ఉంది. సో, ఫస్ట్ అక్కడ ఉడికించినటువంటి నూనెని దీంట్లోకి తీసుకోవాలి. కొద్దిసేపు ఈ యొక్క పాత్రలో చల్లబరుచుకున్న తర్వాత మనం వడకట్టుకొని ఈ యొక్క గిన్నెలోకి తీసుకోవాలి గాజు గ్లాస్‌లోకి. ఓకేనండి. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక మన యొక్క ఛానెల్‌ని 'కన్నాస్ ఫుడ్ వరల్డ్' అనేటువంటి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా కావాలి. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 'కన్నాస్ ఫుడ్ వరల్డ్'. థాంక్ యూ అండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్.